తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ చౌరస్తాలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం ఆర్భాటంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారని చెప్పారు. అది కూడా అమలు చేయాలని, అట్లాగే కనీసం విద్యార్థులకు సరిపడా వసతి గృహాలు లేనటువంటి పరిస్థితి మామనాథ్ జిల్లాలో ఉంది. తక్షణమే వసతి గృహాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులు, డిఓ పోస్టులు, లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మా యొక్క ప్రధాన డిమాండ్ ఒక్కటే, పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యారంగ సమస్యలపైన విద్యార్థులను పెద్ద ఎత్తున కూడా ఇంకా ఆందోళన చేయడానికి రెడీగా ఉన్నాం. దాంతోపాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు. దాంతోపాటు కనీసమైనటువంటి టాయిలెట్స్ లేవు. 2000 మంది విద్యార్థులు చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి శ్రీహరి గారు ఎవరు కూడా స్పందించట్లేదు. తక్షణమే వాళ్ళంతా స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ చదువుకోవడానికి ఆడపిల్లలు చదువుకోవాలి, ఎదగాలి అని అంటున్నారు. కానీ ఇక్కడ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్, అట్లాగే హాస్టల్స్, చదువుకోవడానికి హాస్టల్స్, కాలేజ్లోకి వచ్చిన హాస్టల్కి వెళ్ళి అక్కడ సీట్స్ అడిగితే సీట్స్ లేకపోవడం, ఇలాంటివి అనేవి ఎదుర్కొంటున్నారు ఆడపిల్లలు. ఇట్లాంటివి తగ్గించకుండా ఇంకా అవే చేస్తాము అని చెప్పి అవి చేయకుండా ఉండడం ద్వారా ఆడపిల్లలు అనేది ఎలా చదువుకుంటారు, ఎలా ఎదుగుతారు, ఎదగాలి అని అంటే ఎలా ఎదుగుతారు అనే దాన్ని బట్టి ఇలాంటి ర్యాలీలు డిమాండ్లు చేయడానికి ఎస్ఎఫ్ఐ ఎప్పుడు ముందుంటుందని ఈరోజు మన తెలంగాణ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే విద్యార్థులు తమ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ రాక చాలా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ విద్యార్థులకు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు ఎన్ని వచ్చినా తీసుకోవాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఈ యొక్క ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు సరిపడా మౌలికంగా ముఖ్యంగా రూమ్స్ లేవు. అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ ఇలాంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా ఒక మన సొంత వాసి అయిన మన రేవంత్ రెడ్డి గారు మన సొంత జిల్లానే పట్టించుకోకుండా విద్యారంగాన్ని చాలా హీనంగా చూస్తున్న పరిస్థితి ఒక తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మేము చెప్తా ఉన్నాం, మామ్నార్ జిల్లా కానీ మీరు మళ్ళీ వస్తే ఇక్కడున్న విద్యార్థి సంఘాలుగా మేము మిమ్మల్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు భవిష్యత్తులో విద్యారంగాన్ని సమస్యల్ని పరిష్కరించకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.